హలో ఆల్, వెల్కమ్ టు డైలీ డోస్ విత్ ఆంధ్ర. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మనం ఇండియన్ పొలిటికల్ థాట్లో బుద్ధిస్ట్ పొలిటికల్ థాట్ గురించి తెలుసుకుందాం. నమస్కారం. రాజకీయాలు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేదేంటి? సాధారణంగా రోజూ వార్తల్లో మనం చూసే ఎత్తుగడలు, ఒకరిని మించి మరొకరు ఎదగాలనే అధికార దాహం. అవును, కుట్రలు కూడా. ఖచ్చితంగా కుట్రలు, వెన్నుపోట్లు. చరిత్ర పుస్తకాల్లో కూడా ఎక్కువగా కనిపించేది ఇదే కదా. ఒక రకంగా చెప్పాలంటే పవర్ కోసం సాగే ఒక నిరంతర పోరాటంలాగా రాజకీయాలు అనిపిస్తాయి. నిజమే, ఎప్పుడూ ఒకటే ఆధిపత్య పోరు. కాని ప్రాచీన భారతదేశంలో దీనికి పూర్తి భిన్నమైన, పాలనలో నైతికతకు పెద్దపీట వేసిన ఒక అద్భుతమైన ఆలోచనా విధానముండేది. అదే బౌద్ధుల రాజకీయ ఆలోచనలు లేదా బుద్ధిస్ట్ పొలిటికల్ థాట్. రైట్. ఈనాటి మన చర్చలో ఈ అరుదైన మరియు ఆసక్తికరమైన అంశాన్ని అన్వేషించబోతున్నాం. ఈ విశ్లేషణ కోసం మనం ఆధారపడుతున్న ప్రధాన మూలాలను ముందుగా ఒకసారి చూస్తే, ఉపీందర్ కౌర్ గారు రచించిన పొలిటికల్ వయలెన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అనే అద్భుతమైన పుస్తకం. అది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అవును. అలాగే ప్రాచీన భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన అశ్వఘోషుడు రాసిన బుద్ధచరిత, ఆ అశోక చక్రవర్తి జీవితాన్ని వివరిస్తున్న అశోకావదాన, మరియు నైతికతను బోధించే ప్రాచీన జాతక కథలు. ఈ మూలాలన్నింటి నుండి సేకరించిన సమాచారాన్ని మనం పరిశీలించబోతున్నాం. ఖచ్చితంగా. ఈ చర్చ ప్రధాన లక్ష్యం ఏమిటంటే, రాజ్యం అనేది దేవుడిచ్చిన ఒక బహుమతి లాంటి అధికారం కాదని, అదొక సామాజిక బాధ్యత అని బౌద్ధం ఎలా విశ్వసించిందో అర్థం చేసుకోవడం. ఇక్కడొక చిన్న విషయం మనం గమనించాలి. చెప్పండి. ప్రాచీన కాలంలోని బ్రాహ్మణీయ విధానాలకు, బౌద్ధ విధానాలకు మధ్య మూలాల్లో ఉన్న వ్యత్యాసాలను మనమిక్కడ చర్చిస్తాం. కాని అది కేవలం ఒక చారిత్రక సమాచారంగా మాత్రమే. నిష్పాక్షికంగా ఆ మూలాల్లో ఉన్నది ఉన్నట్లుగా మనం రిపోర్ట్ చేస్తున్నామంతే. ఇదొక అకడమిక్ పరిశీలన మాత్రమే. అవును, మనం ఎలాంటి పక్షపాతం లేకుండా సోర్సెస్లో ఏముందో అదే చూస్తున్నాం. రైట్. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలు రాజ్యాధికారం ఎలా మొదలయింది అనే దగ్గర్నుండి ప్రారంభిందాం. ప్రపంచ చరిత్రను గమనిస్తే, పాశ్చాత్య తత్వవేత్తలైన థామస్ హాబ్స్ లేదా జాన్ లాక్ లాంటివారు సామాజిక ఒప్పందం లేదా సోషల్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడారు కదా. అవును. వాళ్లకంటే ఎన్నో శతాబ్దాల ముందే ప్రాచీన భారతదేశంలో ఈ భావన ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రాచీన బ్రాహ్మణీయ గ్రంథాలలో రాజు మరియు రాజు దైవాంశ సంభూతులుగా వర్ణించబడ్డారు. ఒక దైవిక ప్రణాళికలో భాగంగా సృష్టించబడినట్లుగా చూస్తాం. ఇది మనకు సాధారణంగా ఆనాటి సమాజంలో ఎక్కువగా కనిపించే ఆలోచన విధానం. అవును, దైవదత్తమైన అధికారం అంటారు దాన్ని. ఖచ్చితంగా. కాని బౌద్ధ రాజకీయ ఆలోచనలు దీనికి పూర్తిగా భిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తాయి. బౌద్ధ గ్రంథమైన దీఘనికాయలోని అగ్గన్నసుత్త అనే భాగంలో రాజ్యం ఎలా ఏర్పడింది అనే దానికి చాలా స్పష్టమైన వివరణ ఉంది. దాని ప్రకారం రాజ్యం లేదా రాజు ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడలేదు. అదొక అద్భుతమైన కాన్సెప్ట్ అసలు. అవును, ప్రారంభంలో మానవ సమాజం ప్రశాంతంగా, అవసరాలకు మించి ఆశపడకుండా ఉండేదట. ప్రకృతిలో దొరికే వాటిని అందరూ సమానంగా పంచుకునేవారు. కాని కాలక్రమేణా మనుషుల్లో అత్యాశ, స్వార్థం, భౌతికవాదం పెరిగిపోయాయి. అంటే నాకు కావాలి అన్న ఆశ. రైట్. ఆహారాన్ని దాచుకోవడం, భూమి చుట్టూ కంచెలు వేసుకొని ఇది నాది అని ఆక్రమించుకోవడం, ఆ తర్వాత ఇతరుల ఆస్తుల్ని దొంగిలించడం మొదలయ్యాయి. ఈ సోర్స్ మెటీరియల్ చదువుతున్నప్పుడు నాకు బాగా ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే, ఆ దొన్నతనాలు, ఆక్రమణలు పెరిగిపోవడం వల్ల సమాజంలో ఒకరితో ఒకరికి ఘర్షణలు మొదలయ్యాయి. ఒక రకమైన అరాచక పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్. అప్పుడు ప్రజలందరూ కూర్చొని, మనం ఇలా కొట్టుకుంటూ ఉంటే ఎవ్వరికీ ప్రశాంతత ఉండడు కాబట్టి ఈ అరాచకాన్ని అరికట్టి సమాజంలో తిరిగి శాంతిని, ధర్మాన్ని నెలకొల్పడానికి మనందరం ఒక ఒప్పందం చేసుకుందాం అని నిర్ణయించుకున్నారు. అదే సోషల్ కాంట్రాక్ట్. సమాజంలో తప్పులు చేసేవారిని శిక్షించి ధర్మాన్ని కాపాడటానికి ప్రజలందరూ తమలో ఒకరిని నాయకుడుగా ఎన్నుకున్నారన్నమాట. అవును. ఇక్కడ మూల గ్రంథాలలో ఈ నాయకుడిని మహాసమ్మత అని పిలిచారు. మహాసమ్మత, ఈ పదం వినడానికి చాలా హుందాగా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా అనిపిస్తోంది కదా. నిజమే. మహాసమ్మత అంటే ప్రజలందరిచేత ఎన్నుకోబడిన గొప్ప వ్యక్తి లేదా అందరి ఆమోదం పొందినవాడు అని అర్థం. ఇక్కడే బౌద్ధ ఆలోచనా విధానంలోని గణతంత్ర అంటే రిపబ్లికన్ లక్షణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. రాజుకు అధికారం దేవుడి నుండి రాలేదు, ప్రజల సమ్మతి ద్వారా వచ్చింది. ఖచ్చితంగా.
ప్రజలు తాము పండించిన పంటలో ఒక భాగాన్ని రాజుకు జీతంగా లేదా పన్నుగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దానికి ప్రతిఫలంగా రాజు వాళ్లకు రక్షణ కల్పించాలి. కాబట్టి రాజు దేవుడు కాదు, ప్రజలకు సేవకుడు మరియు రక్షకుడు మాత్రమే. అంటే పాలితుల సంక్షేమం కోసం పనిచేసినంతకాలమే ఆ పదవికి సార్థకత ఉంటుంది. అవునండి. అలాగే ఒక రాజుకు 5 రకాల బలాలుండాలని బౌద్ధం సూచిస్తోంది. అవి శారీరక బలం, భౌతిక లేదా సంపద బలం, మంత్రుల బలం, కులీనుల బలం మరియు చివరిగా జ్ఞానబలం. ఈ 5 బలాలలో జ్ఞానబలాన్ని వాళ్లు అత్యున్నతమైనదిగా పరిగణించడం చాలా లోతైన ఆలోచన. ఎందుకంటే శారీరక బలం లేదా సైనిక బలం ఉంటే ఎవరినైనా భయపెట్టొచ్చు, కాని జ్ఞానం ఉంటేనే నైతికత ఉంటుంది. రైట్. నైతికత ఉంటేనే అవినీతిని అరికట్టి సమర్థవంతంగా పాలించగలుగుతారు. రాజు తన అధికార పరిధిని దాటకుండా చట్టానికి, నైతిక సూత్రాలకు కట్టుబడి ఉండాలని ఈ సిద్ధాంతాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఏంటది? ఈ ఆదర్శ రాజుకు ఉండాల్సిన లక్షణాల గురించి అశ్వఘోషుడు తన బుద్ధచరితలో చాలా అద్భుతంగా వర్ణించారు. దీనిని వింటుంటే పాశ్చాత్య తత్వవేత్త ప్లేటో చెప్పిన ఫిలాసఫర్ కింగ్ లేదా తాత్విక రాజుభావన గుర్తుకొస్తోంది. ప్లేటో కూడా పాలకుడికి తత్వచింతన, జ్ఞానం ఉండాలని నమ్మాడు కదా. అవును, చాలా దగ్గరి పోలిక ఉంది. ఇక్కడ కూడా ఆదర్శ రాజు ఎలా ఉండాలనే దానికి బుద్ధుని తండ్రి అయిన శుద్ధోదనుణ్ణి ఒక గొప్ప ఉదాహరణగా అశ్వఘోషుడు చూపించారు. ఆయన ఆదర్శరాజు మాత్రమే కాదు, ఆత్మజిత్ కూడా అని వర్ణించారు కదా. ఖచ్చితంగా. ఆత్మజిత్ అంటే తనను తాను జయించినవాడు అని అర్థం. రాజ్యాలను, శత్రువులను జయించడం కాదు, ముందు తన లోపలి కోరికలను, ఇంద్రియాలను జయించినవాడే నిజమైన ఆదర్శరాజు అని బౌద్ధం నమ్మింది. ఎందుకంటే తన కోరికలను అదుపు చేసుకోలేనివాడు ఒక రాజ్యాన్ని ఎలా అదుపు చేయగలడు? అదే కదా అసలైన పాయింట్. అశ్వఘోషుని వర్ణన ప్రకారం ఆదర్శరాజు ప్రశాంతంగా, ఉదారంగా, విద్యావంతుడుగా మరియు సత్యసంధుడుగా ఉండాలి. ప్రజలు అతన్ని చూసి భయపడకూడదు, ప్రేమించాలి. ఇలాంటి రాజు పాలించే రాజ్యంలో సరైన సమయానికి వర్షాలు పడతాయని, మహిళలు ప్రసవ వేదన లేకుండా బిడ్డలకు జన్మనిస్తారని, అలాగే ఆ రాజ్యం కరువు, వ్యాధులు మరియు ప్రమాదాల నుండి విముక్తి పొందుతుందని వర్ణించారు. ఇదొక రూపకం లాంటిది కదా. అవును. అంటే ఒక మంచి పాలకుడున్నప్పుడు మొత్తం సమాజం ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుందని చెప్పడం దీని ఉద్దేశ్యం. రాజు ఒక తండ్రిలాగా ప్రజలను కంటికి రెప్పలా చూసుకోవాలి. శిక్షలు వేయడం పట్ల ఆయనకు ఆసక్తి ఉండదు. ఒకవేళ శిక్ష వేయాల్సి వచ్చినా దాని ముఖ్య ఉద్దేశ్యం పగ తీర్చుకోవడం కాదు, పశ్చాత్తాపం మరియు సంస్కరణ అని నమ్మేవాడు. ఖచ్చితంగా. అన్నిటికంటే ముఖ్యంగా రాజుకుండాల్సిన అత్యున్నత గుణం కరుణ. ఆదర్శరాజు తన శత్రువులను యుద్ధం ద్వారా కాకుండా తన ధర్మం ద్వారా, సుగుణాల ద్వారా జయిస్తాడు. ఈ సోర్సెస్ చదువుతున్నప్పుడు నన్ను బాగా ఆకట్టుకున్న మరో అంశమేమిటంటే, రాజ్యాధికారం పట్ల అశ్వఘోషుడికి ఒక రకమైన విముఖత లేదా అదొక ప్రమాదకరమైన భ్రమ అనే భావన ఉన్నట్లనిపిస్తుంది. ఆయన వాడిన కొన్ని రూపకాలు అసలు మదిలో చెరగని ముద్ర వేస్తాయి. అవును, చాలా స్ట్రాంగ్ మెటఫర్స్ వాడారు. రాజ్యాధికారాన్ని ఆయన మంటల్లో కాలుతున్న బంగారు కోటతో పోల్చారు. ఆ కోట బయటి నుండి చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది, కాని లోపలికి వెళ్తే మంటలు దహించివేస్తాయి. రైట్. అలాగే అధికారాన్ని విషం కలిపిన ఆహారం అన్నారు. తీయగా ఉండి నాలుకకు రుచిగా అనిపించినా కడుపులోకి వెళ్ళాక ప్రాణాలు తీస్తుంది. ఇంకొక అద్భుతమైన పోలిక మొసళ్లతో నిండిన తామరకొలను. ఇది చాలా ఫేమస్ కోట్. పైకి అందమైన తామరపూలు, ప్రశాంతమైన నీరు కనిపిస్తాయి, కాని లోపలికి దిగితే మొసళ్ళు ఎటునుండొచ్చి మింగేస్తాయో తెలీదు. ఒక వ్యక్తికి పదవి అనేది ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో అంతకంటే ఎక్కువ మానసిక ప్రశాంతతను లాగేసుకుంటుంది. ఎప్పుడూ కుట్రలు, భయాలు ఆ వ్యక్తిని వెంటాడుతూలే ఉంటాయి. చాలా ఖచ్చితమైన విశ్లేషణ. అశ్వఘోషుడు చెప్పిన దాని ప్రకారం అధికారమనేది ఎప్పుడూ ఒక భ్రమలోనే ఉంచుతుంది. ఒక వ్యక్తికి రాజ్యాధికారం కావాలంటే తన మానసిక ప్రశాంతతను పూర్తిగా వదులుకోవాలి. ప్రశాంతత కావాలంటే రాజ్యాధికారాన్ని వదిలేయాలి. రెండూ ఒకేసారి ఉండవు. పగలు రాత్రి ఎలాగైతే ఒకేసారి ఉండలేవో, అధికారం మరియు ప్రశాంతత కూడా అలాగే ఎప్పటికీ కలిసి ఉండలేవు అని ఆయన స్పష్టంగా చెప్పాడు.
అందుకే తెలివైనవాడు రాజ్యాధికారాన్ని ఒక భారంగా భావిస్తాడు తప్ప ఒక అవకాశంగా కాదు. అవును. దీనికి తోడు అశ్వఘోషుడు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. శుద్ధోదనుడు ఎంత గొప్ప ఆదర్శరాజే అయినప్పటికీ ఆయనలో కూడా ఒక మానవ సహజమైన లోపముందన్నాడు. ఏంటది? అదేంటంటే ధర్మం కంటే తన కొడుకు మీదున్న అతి ప్రేమ. తన కొడుకు సిద్ధార్థుడు ఎక్కడ సన్యాసిగా మారిపోతాడో అన్న భయంతో అతడిని ప్రాపంచిక సుఖాలలో, లౌకిక ఆనందాలలో బంధించడానికి శుద్ధోదనుడు ప్రయత్నించాడు కదా. అవును. బయటి ప్రపంచం తెలియకుండా పెంచాడు. రైట్. తను నమ్మిన ధర్మానికి, రాజ్య వ్యవహారాలకు ఇది విరుద్ధమైనా సరే పుత్రవాత్సల్యంతో అలా చేశాడు. ఇదొక రాజుగా, ఒక మనిషిగా అతనిలోని బలహీనతను చూపిస్తుంది. రాజ్యాధికారంలో ఉన్నవాళ్లు తమ సొంత బంధాలకు, రాజ్యధర్మానికి మధ్య ఎలా నలిగిపోతారో ఇది తెలియజేస్తుంది. ఈ సిద్ధాంతాలన్నీ వినడానికి అద్భుతంగా ఉంటాయి. కానీ ఇవి కేవలం పుస్తకాల్లో రాసుకున్న ఆదర్శాలు మాత్రమేనా, లేక నిజంగా ఎవరైనా ఆచరణలో పెట్టారా అని ఆలోచిస్తే చరిత్రలో అశోక చక్రవర్తి కనిపిస్తాడు. ఖచ్చితంగా అశోకుడి పాలన ఒక గొప్ప ఉదాహరణ. మూల గ్రంథాలైన అశోకావదాన మరియు ఆయన స్వయంగా వేయించిన శిలాశాసనాలను గమనిస్తే కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఈ బౌద్ధ సూత్రాలను అక్షరాలా అమలు చేశాడని అర్థమవుతోంది. అప్పటివరకు భౌతికమైన విజయాలు, రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేసిన అశోకుడు ఆ తర్వాత ధర్మ విజయ అనే కాన్సెప్టును తీసుకున్నాడు. ధర్మ విజయ అంటే సైన్యంతో ఇతర రాజ్యాలను ఆక్రమించుకోవడం కాదు. ధర్మం ద్వారా, నైతిక ప్రవర్తన ద్వారా ఇతరుల మనసులను గెలుచుకోవడం. అవును. ఆయన శాసనాలలో తనను తాను ప్రియదర్శి అని, అంటే ప్రజలచేత ప్రేమించబడేవాడు అని, దేవానాం ప్రియ అంటే దేవతలకు ఇష్టమైనవాడు అని పిలుచుకోవడం గమనించవచ్చు. ఇదంతా ఆ బౌద్ధ రాజకీయ ఆలోచనల ప్రభావమే. దీన్ని మనం విస్తృత కోణంలో చూసినట్లయితే అశోకుడు ఆ బౌద్ధ రాజకీయ నైతికతను ఒక సామ్రాజ్య పాలనలో ఎలా అన్వయించవచ్చో ప్రపంచానికి నిరూపించాడు. ఇక్కడే బౌద్ధ గ్రంథాలలో చెప్పబడిన దశరాజధర్మాలు అనే 10 రాజధర్మాల ప్రస్తావన వస్తుంది. దశరాజధర్మాలు. అవును. ఒక పాలకుడు ఎలా ఉండాలి, తన బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి అని సూచించే ఒక గొప్ప మార్గదర్శక సూచిక ఇది. ఈ 10 బాధ్యతలేమిటంటే దానం లేదా ఔదార్యం, శీలం లేదా నైతికత, పరిచ్ఛాగ అంటే ప్రజల కోసం వ్యక్తిగత సుఖాలను త్యాగం చేయడం, అజ్జవ అంటే నిజాయితీ, మద్దవ అంటే మృదువైన ప్రవర్తన, తప అంటే స్వీయ నియంత్రణ, అక్రోధ అంటే కోపం లేకుండా ఉండటం, అహింస, ఖంతి అంటే సహనం, మరియు అవిరోధ అంటే ప్రజల సంక్షేమానికి ఆటంకం కలిగించకుండా ఉండటం. వావ్! వీటిని గమనిస్తే ఇవి కేవలం పరిపాలనా సూత్రాలు మాత్రమే కాదు, పాలకుడి వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చే నైతిక సూత్రాలు. ఇక్కడ గమనించాల్సిన మరో కోణమేంటంటే ఈ 10 ధర్మాలలో అక్రోధ మరియు ఖంతి అంటే కోపం లేకుండా అపారమైన సహనంతో ఉండటమనేది. ఒక సాధారణ మనిషికే కోపాన్ని అదుపు చేసుకోవడం కష్టం. అలాంటిది చేతిలో అపరిమితమైన అధికారం, సైన్యమున్న ఒక చక్రవర్తి అకారణంగా కోపగించుకోకుండా సహనంతో వ్యవహరించడమంటే అది చాలా ఉన్నతమైన ఆలోచనా విధానం. నిజమే, అది ఆచరించడం అంత సులభం కాదు. అశోకుడు తన పాలనలో ఈ సహనాన్ని పాటించడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. తన శాసనాలల్లో అన్ని మతాల పట్ల సహనం పాటించాలని చెప్పడం, పొరుగుదేశాలకు సైన్యాన్ని కాకుండా శాంతి దూతలను పంపడం, జంతుబలులను నిషేధించడం ఇవన్నీ కూడా ఆయన తన వ్యక్తిగత నైతికతను రాజ్య విధానంగా ఎలా మార్చాడో చూపిస్తాయి. అవును, రాజ్యమంటే కేవలం పన్నులు వసూలు చేసి సరిహద్దులను కాపాడడం మాత్రమే కాదు, ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం అని బౌద్ధం స్పష్టం చేసింది. ఆధునిక కాలంలో మనం మాట్లాడుకునే వెల్ఫేర్ స్టేట్ లేదా సంక్షేమ రాజ్యమనే భావనకు అప్పటి ఆలోచనలే పునాది. వెల్ఫేర్ స్టేట్, రైట్. బౌద్ధం సూచించిన పాలనా లక్ష్యం బహుజన హితాయ, బహుజన సుఖాయ అంటే ఎక్కువ మంది ప్రజల సంక్షేమం, వారి సంతోషం. ఇక్కడ బౌద్ధ గ్రంథమైన చక్కవత్తి సిహనాద సుత్తాలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఏంటా కథ? సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయని చెప్పి ఒక రాజు కఠినమైన శిక్షలు అమలు చేయడం మొదలుపెడతాడు. దొంగతనం చేసిన వాళ్లను ఉరితీస్తాడు. కాని దొంగతనాలు తగ్గకపోగా దొంగలు ఆయుధాలు పట్టుకుని ఇంకా దారుణమైన నేరాలకు పాల్పడటం మొదలుపెడతారు.
అప్పుడు ఆ కథ ద్వారా బౌద్ధం ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. ఏమిటది? నేరాలకు కారణం కేవలం మనుషుల్లోని దుర్మార్గం కాదు, పేదరికం, ఆకలి మరియు ఆర్థిక అసమానతలే ప్రధాన కారణం అని కుండబద్దలు కొట్టింది. అంటే దీని అర్థమేమిటంటారా? ఒక దొంగను పట్టుకొని జైల్లో పెట్టినంత మాత్రాన లేదా ఉరితీసినంత మాత్రాన సమాజంలో దొంగతనాలు ఆగిపోవు. ఆ వ్యాధికి అసలు కారణం పేదరికం. కాబట్టి ఆ పేదరికాన్ని పారద్రోలాలి. ఖచ్చితంగా. వ్యవసాయం చేసుకునేవాళ్లకు విత్తనాలివ్వాలి, వ్యాపారం చేసేవాళ్లకు పెట్టుబడి ఇవ్వాలి, పనిచేసేవాళ్లకు సరైన జీతాలివ్వాలి. అందరికీ ఆర్థిక న్యాయం అందేలా చూడాలి అని వారు ఆనాడే గుర్తించారు. ఇది చాలా ప్రాక్టికల్ మరియు మోడర్న్ అప్రోచ్ కదా? అవును, నేటి ప్రభుత్వాలు కూడా ఇదే కదా చెప్తున్నాయి. అవును. కేవలం కఠినమైన శిక్షణతో నేరాలను అరికట్టలేము. శిక్ష అనేది పగ తీర్చుకోవడానికి వాడే సాధనం కాకూడదు. తప్పు చేసిన వ్యక్తిని మార్చడానికి, అంటే వారిలో రిఫార్మేషన్ తీసుకురావడానికి మాత్రమే శిక్షను ఉపయోగించాలని ఈ ఆలోచన విధానం చెబుతోంది. రైట్. అశోకుడు తన పాలనలో ఈ వెల్ఫేర్ కాన్సెప్ట్ని ఎంతలా అమలు చేశాడంటే, రోడ్ల పక్కన నీడకోసం చెట్లు నాటించటం, మనుషులకే కాకుండా జంతువులకు కూడా ఆస్పత్రులు కట్టించటం, బావులు తవ్వించటం, విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాడు. మనం ఇప్పుడు చూస్తున్న మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీలకు ఇవి ఎంతో దగ్గరగా ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఏంటది? ఇదంతా అంతర్గత పాలన, పౌరుల సంక్షేమం గురించి మాట్లాడుకున్నాం. కాని ఒక దేశం అనగానే పక్క దేశాలతో వ్యవహరించే విదేశీ విధానం అంటే ఫారెన్ పాలసీ కూడా ఉంటుంది కదా? అవును, ఉంటుంది. అంతర్గతంగా శాంతి వచనాలు వల్లించి పక్క దేశాల మీద యుద్ధాలకు వెళ్లడం అనేది నైతికంగా సరైనది కాదు కదా. శత్రుదేశాలతో ఎలా వ్యవహరించాలి? రాజులన్నాక రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు రావడం సహజం. కాని బుద్ధుడు యుద్ధం వల్ల కేవలం ఇరువైపులా బాధ, ద్వేషం మాత్రమే మిగులుతాయని బలంగా నమ్మాడు. నిజమే. ఇక్కడే పంచశీల సూత్రాల ఆవశ్యకత వస్తుంది. బౌద్ధ భిక్షువులు వ్యక్తిగతంగా పాటించాల్సిన 5 నైతిక నియమాల నుండి స్ఫూర్తి పొంది అవి ఆధునిక అంతర్జాతీయ దౌత్య విధానాలుగా ఎలా మారాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అవును, పంచశీల మనం ఆధునిక చరిత్రలో విన్నాం. ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మరియు భౌగోళిక సమగ్రతను మరొక దేశం పరస్పరం గౌరవించుకోవడం, ఒకరిపై మరొకరు దండెత్తకపోవడం, ఇతరుల ఆంతరంగ విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం మరియు పరస్పర ప్రయోజనాల కోసం శాంతియుతంగా సహజీవనం చేయడం, ఇవే ఆ పంచశీల సూత్రాలు. ఖచ్చితంగా. నేటి ఐక్యరాజ్యసమితి తీర్మానాల్లో, ఆధునిక దేశాల విదేశీ విధానాల్లో మనం చూస్తున్న సూత్రాలు ఇవే. ఆనాటి బౌద్ధుల ఆలోచనలు ఎంత దీర్ఘకాలికమైనవో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి. ప్రాచీన కాలంలో రాజ్య విస్తరణ అనగానే మనకు అశ్వమేధ యాగం లాంటివి గుర్తుకొస్తాయి. తమ బలాన్ని ప్రదర్శించడానికి, ఇతర రాజ్యాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి అవి ఒక సాధనంగా ఉండేవి. అలాగే యుద్ధం అనివార్యమైనప్పుడు అందులో ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో బ్రాహ్మణీయ గ్రంథాలకు, బౌద్ధ గ్రంథాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఈ సోర్సెస్ వివరిస్తున్నాయి కదా. అవును. బ్రాహ్మణీయ రాజనీతి తత్వంలో, ముఖ్యంగా కొన్ని ప్రాచీన గ్రంథాలలో, క్షత్రియ ధర్మంలో భాగంగా యుద్ధాన్ని సహజమైనదిగా అంగీకరించారు. విజయం సాధించడం కోసం వ్యూహాలు, కొన్ని సందర్భాల్లో మోసాన్ని లేదా కుట్రను రాజనీతిలో భాగంగా అంగీకరించిన దాఖలాలు మనకు కనిపిస్తాయి. అంటే అంతిమంగా గెలవటం ముఖ్యం అన్నట్లుగా ఆ విధానం ఉంటుంది. రైట్. కాని బౌద్ధం దీన్ని పూర్తిగా తిరస్కరించింది. యుద్ధంలో కూడా నైతికత ఉండాలని, మోసంతో సాధించే విజయం నిజమైన విజయం కాదని స్పష్టం చేసింది. దండనీతి కంటే ధర్మనీతికే బౌద్ధం ఎప్పుడో పెద్దపీట వేసింది. అవును, బౌద్ధుల దృష్టిలో పాలిటిక్స్ అనేది కేవలం ఎవరు ఎవరిమీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనే ఆట కాదు, అదొక మోరల్ ఎంటర్ప్రైజ్. మారల్ ఎంటర్ప్రైజ్ అంటే నైతికతతో కూడిన ఒక బాధ్యతాయుతమైన కార్యం. సమాజాన్ని ఒక క్రమంలో ఉంచటానికి, ప్రజలందరూ ప్రశాంతంగా తమ జీవితాలను గడపటానికి ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ. అందులో నాయకుడిగా ఉన్న వ్యక్తికి అందరికంటే ఎక్కువ నైతిక బలం, జ్ఞానం మరియు కరుణ ఉండాలి. తను ఆచరించకుండా ప్రజలకు ధర్మాన్ని బోధించే హక్కు ఏ రాజుకూ లేదు అనేది వారి ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలోచనలే అశోకుడిలాంటి చక్రవర్తులను చరిత్రలో నిలబెట్టాయి. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ ద్వారా
ప్రాచీన భారతదేశంలో బౌద్ధ రాజకీయ ఆలోచనలు ఎంతటి ఉన్నతమైన నైతిక విలువలను ప్రతిపాదించాయో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అవును, పాలిటిక్స్ని ఒక వేరే కోణంలో చూపించాయి. రాజ్యాధికారాన్ని స్వార్థం కోసం కాకుండా పౌరులందరి సంతోషం కోసం, అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ కోసం ఉపయోగించాలని వారిచ్చిన సందేశం నేటికీ ఆచరణీయమే. ఖచ్చితంగా. రాజు దేవుడు కాదు, ప్రజల సమ్మతి ద్వారా వచ్చిన ఒక సేవకుడు అనే భావన దగ్గర్నుండి నేరాలకు మూలకారణం పేదరికమే అని గుర్తించి ఆర్థిక న్యాయం అందించడం వరకు ఇవన్నీ ఆనాటివారి అద్భుతమైన సామాజిక రాజకీయ పరిణితికి నిదర్శనాలు. చివరగా ఈనాటి విశ్లేషణ ఆధారంగా ఒక కొత్త ఆలోచనను మన మదిలో ఉంచుకుని ఈ చర్చను ముగిద్దాం. బౌద్ధ రాజకీయ ఆలోచనల ప్రకారం ఒక నాయకుడు దేశాన్ని జయించే ముందు తనను తాను జయించాలి, తన కోరికలను అదుపులో పెట్టుకోవాలి అని అనుకున్నాం కదా. అవును, ఆత్మజిత్ అనుకున్నాం. ఒక్కసారి ఊహించండి, ఒకవేళ ఈనాటి మన ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులకు కేవలం వాళ్ల ఎన్నికల ప్రచారాలు, వాళ్ళిచ్చే హామీల ఆధారంగా కాకుండా వాళ్లకు ఎంతటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్లలో ఎంత సహనం, స్వీయ నియంత్రణ ఉన్నాయి అనే వాటి ఆధారంగా పరీక్షలు పెట్టి నాయకులను ఎన్నుకునే పద్ధతి ఉంటే అప్పుడు మన చుట్టూ ఉన్న రాజకీయాలు ఇంకెంత భిన్నంగా, ఎంత అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయో కదా. నిజంగా అదొక అద్భుతమైన ఆలోచన. ముఖ్యంగా అశ్వఘోషుడు చెప్పినట్లు రాజ్యాధికారాన్ని ఒక అవకాశంగా కాకుండా మొసళ్లతో నిండిన తామరకొలను లాంటి ప్రమాదకరమైన బాధ్యతగా భావిస్తే ఎంత బావుంటుందో కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.